వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను. సో చాలామంది స్టూడెంట్స్ రెగ్యులర్గా అంటే మన యూట్యూబ్లో కామెంట్స్ కానీ లేకపోతే నాకు ఈవెన్ ప్రైమ్ లైన్ ఎడ్యుకేషన్ వాళ్ళ స్టూడియోస్ వరకు కూడా నాకు కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి, దీని గురించి కొంచెం మీరు మాట్లాడండి అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా కంప్యూటర్ సైన్స్ పర్టికులర్గా ఏదైతే కంప్యూటర్ సైన్స్ కానీ ఏఐ కానీ ఇలాంటి సిఎస్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిపార్ట్మెంట్స్కి సంబంధించి పిహెచ్డి రీసెర్చ్ ఎవరైతే చేయాలనుకుంటారో ఆర్ ఎంఎస్ కొంత రీసెర్చ్ కాంపోనెంట్, కొంచెం బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను, మంచి ల్యాబొరేటరీస్, ల్యాబ్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. అలాగే బెటర్ రీసెర్చ్ గ్రూప్స్ అంటారండి. రీసెర్చ్ గ్రూప్స్ అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రీసెర్చ్ గ్రూప్ ఉంటుంది. కొంతమంది వర్క్ చేస్తారు, పిహెచ్డి కానీ పోస్ట్ డాక్ వాళ్ళు కానీ కొంత ప్రొఫెసర్స్ కలిపి. కొన్ని కాలేజీల్లో కొన్ని రీసెర్చ్ గ్రూప్స్ ఉంటాయి, కొన్ని రీసెర్చ్ గ్రూప్స్ ఉండవు. అట్లాగే ల్యాబొరేటరీస్ కూడా కొన్ని హెవీ ల్యాబ్ కూడా రోబోటిక్స్ ఉందనుకోండి, స్ట్రాంగెస్ట్ ల్యాబొరేటరీ రోబోటిక్స్ మనం తీసుకున్నట్టు వరల్డ్లోనే సిఎంయు. అట్లాగే స్టాన్ఫోర్డ్కి దానికి ఉండే స్ట్రెంగ్త్ దానికి ఉంటుంది. ఇప్పుడు హార్వర్డ్కి అంత స్ట్రెంగ్త్ ఉండదంటే కంప్యూటర్ సైన్స్లో అంటే ల్యాబ్స్ పర్స్పెక్టివ్. ఇక్కడ కాలేజీ యొక్క ఇమేజ్ కానీ కాలేజీకి సంబంధించిన ప్రెస్టేజ్ కానీ అది నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ క్వాలిటీ ఆఫ్ ల్యాబొరేటరీస్, ఫండింగ్, ఎక్విప్మెంట్ సంబంధించి రీసెర్చ్ గ్రూప్స్ కానీ ఫ్యాకల్టీస్ కానీ వాళ్ళకున్న ఇండస్ట్రీస్తో ఉన్న కనెక్షన్స్ కానీ ఆ పర్స్పెక్టివ్లో మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఎందుకంటే అది ఎంఎస్ అండ్ పిహెచ్డి కాబట్టి. యూజీ ఈజ్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. చూస్తే యుఎస్ వరకు మనం రిస్ట్రిక్ట్ అయినట్లయితే యుఎస్లో జనరల్గా కంప్యూటర్ సైన్స్కి సంబంధించి డెఫినెట్గా అందరికీ తెలిసిందే బిగ్ 4 అంటే టాప్ 4 కాలేజెస్ ఇన్ ద వరల్డ్లోనే మనకి బిగ్ 4 అని చెప్తాం మనం. బిగ్ 4 అంటే జనరల్గా ఎంఐటి, సిఎంయు, స్టాన్ఫోర్డ్ అండ్ యూసీ బర్క్లీ. ఈ 4 సమానంగా ఉన్నటువంటి కాలేజెస్. ఇందులో ఏది తక్కువ ఏది ఎక్కువ అన్న దాని గురించి మనకు ఉండదు. బట్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో జనరల్గా కొన్ని ర్యాంకింగ్లో యూజీ ఉందనుకుంటే సిఎంయు ఉంటుంది. లేకపోతే పిహెచ్డి రీసెర్చ్లో కొన్ని ర్యాంకింగ్లో ఎంఐటి ఉంటుంది ఫస్ట్ ర్యాంక్, కొన్ని చోట్ల సిఎంయు ఉంటుంది. అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ ర్యాంకింగ్ రీసెర్చ్కి వెళ్ళారనుకోండి, ఎప్పుడు సిఎంయు ఉంటుంది. ఏ ఇయర్ తీసుకున్నా, ఏ స్పెషలైజేషన్ తీసుకున్నా ఇంక సిఎంయు అనేది ఫస్ట్ ఉంటుంది. సిఎస్ ర్యాంకింగ్ అనేది ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులో కూడా చూడొచ్చు మీరు. అట్లాగే స్టాన్ఫోర్డ్ ఉంటుంది, సెకండ్ థర్డ్లో ఉంటుంది. ఒకవేళ ఫోర్త్ ఏది ఉంటే బర్క్లీ పైక ఇంచుమించుగా ఇంటర్చేంజ్ అవుతుంది తప్ప 4 పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. కానీ సబ్ ఫీల్డ్స్లోకి వచ్చినప్పటికంటే జనరల్గా ఏదైనా థియరిటికల్ ఏదైనా మీకు మిషన్ లెర్నింగ్ కానివ్వండి, ఏఐ కానీ లేకపోతే రోబోటిక్స్కి సంబంధించి ఇలాంటి ఏరియాస్లో స్ట్రాంగ్ ల్యాబొరేటరీస్ నెట్వర్క్ ఉన్నటువంటి కాలేజీ చెప్పాలంటే డెఫినెట్గా మీకు సిఎంయు అనేది ఫస్ట్ ప్లేస్ ఉంటుందండి. నెక్స్ట్ కొంత మీకు స్టాన్ఫోర్డ్ ఉంటుంది. సో ఎంఐటితో కంపేర్ చేసినా కూడా ఆ పర్టికులర్ పర్స్పెక్టివ్లో. బట్ అలా కాకుండా మీకు మిగతా అంటే ఒక్కొక్క ఏరియా అండి, అంటే ఎంఎల్ ల్యాబొరేటరీస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా థియరిటికల్ కంప్యూటర్ సైన్స్, లేకపోతే ఏదైనా సైబర్ సెక్యూరిటీ సంబంధించి కానీ, బ్లాక్ చైన్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఏవైతే ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఉన్నాయో రీసెర్చ్ ఏదైతే ఉంటుందో మోర్ ఆర్ లెస్ 4 కాలేజెస్లోనే ఉంటుంది. కానీ మీ ఏరియాలో అయితే రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఏరియాకి సంబంధించిన ప్రొఫెసర్స్ని ఐడెంటిఫై చేసుకుని చక్కగా ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్గా ఒక ఐడియా వస్తుందండి. ఆ పట్టారు అక్కడ కాలేజీ నాకు టాప్ కాలేజీ ఇది వచ్చింది కదా అది రాలేదు, అది కాదండి. అంటే అక్కడ ఆ ఫెసిలిటీ ఉండాలండి. అట్లాగే సెకండ్ లేయర్ చూసుకున్నట్లయితే మనకి కాలేజెస్ యూఎస్లో మనం చూసుకున్నట్లయితే డెఫినెట్గా జార్జియా టెక్ కానివ్వండి, అర్బానా ఛాంపియన్ కానీ, యూటీ ఆస్టిన్ కానీ, ఏవైతే మీకు వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్, సియాటిల్, ఈ 4 ఒక లేయర్ కింద మనం మాట్లాడుకోవచ్చు అండి. 4 కూడా అఫ్కోర్స్ మీరు ఫస్ట్ చెప్పిన 4 మీకు ఐవీ లీగ్ లేదు, సెకండ్ చెప్పిన 4 కూడా ఐవీ లీగ్ లేదు. సో ఐవీ లీగ్స్ ఇస్ ఓవరాల్ అండి, ఇట్స్ డిఫరెంట్ సినారియో. నేను సిఎస్ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. సో మీకు జార్జియా టెక్లో అలా సిఎస్ స్ట్రెంగ్తే 135 to 140 ఉన్నారండి ఫ్యాకల్టీ, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ అండి. స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి, ల్యాబొరేటరీస్ అవి ఎక్కువ ఉంటాయి. అది పబ్లిక్ యూనివర్సిటీ యాక్చువల్గా అట్లాంటాలో ఉంటుంది మీకు. సో అక్కడ కూడా వరల్డ్ క్లాస్ రీసెర్చ్, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ మీకు ఉన్నాయి కాబట్టి జార్జియా టెక్. అలాగే అర్బానా ఛాంపియన్ ఏదైతే మీకు చెప్పారో ఇల్లినాయిస్ యూనివర్సిటీలో అర్బానా ఛాంపియన్ క్యాంపస్లో అక్కడ కూడా సిఎస్ థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ చాలా స్ట్రాంగ్ అండి అక్కడ యాక్చువల్గా. సో అట్లాగే మీకు యూటీ ఆస్టిన్ మీరు తీసుకున్నట్లయితే మీకు అది కూడా బాగుంది. ఇప్పుడు కొత్తగా డేటా సైన్స్ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు వాళ్ళు. మీకు యూటీ ఆస్టిన్ ఎక్కడా లేనట్టుగా యూటీ ఆస్టిన్లో మీకు ఇది మన యూజీలో కూడా ఒక కొత్త ప్రోగ్రాము ట్యూరింగ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ట్యూరింగ్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుందండి. అది ఎన్టీయూలో ఉంటుంది. వరల్డ్లో చాలా తక్కువ ప్లేసుల్లో మాత్రమే అది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఎక్స్క్లూసివ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూరింగ్ స్కాలర్ ప్రోగ్రామ్ అంటారండి అది. అంటే జనరల్గా ఎవరికైనా ఈవెన్ స్టాన్ఫర్డ్, CMU, MIT లాంటి కాలేజీల్లో యూజీ వచ్చినా కంప్యూటర్ సైన్స్ కాదని UT ఆస్టిన్కి వెళ్తారు ఆ ప్రోగ్రామ్కి. ట్యూరింగ్ AI ప్రోగ్రామ్ అంటారు. చాలా మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ 100% స్కాలర్షిప్ ఇచ్చే ప్రోగ్రామ్ అండి. సేమ్ అంటే ఇది కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ట్యూరింగ్ ప్రోగ్రామ్ ఎవడో మీరు ఇప్పుడు NUSలో ఉన్నాడు, జాయిన్ అయిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోమంటాడు, అది కొంతమందికి ఇస్తాడు ఆప్షన్. అది అడ్మిషన్ టైంలోనే ముందే కన్ఫర్మ్ చేసి ఇచ్చి కాలేజ్ అండి. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, అందరికీ అవగాహన ఉండదు. ట్యూరింగ్ అవార్డు పేరు, అవార్డు నేమ్ అంటే దాంతో AI ప్రోగ్రామ్ ఏదైతే స్కాలర్స్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నారో అలా ఆఫర్ చేసే ప్రోగ్రాంలో USలో టెక్సాస్ ఆస్టిన్ నెంబర్ 1 అంటే. మిగతా కాలేజీలో ఆఫర్ చేస్తారో కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అప్పుడు మీ పెర్ఫార్మెన్స్ చూపించుకుని రమ్మంటారు. అట్లా ఆఫర్ చేసే కాలేజీలో మనకి ఏషియన్ కంట్రీస్లో మనం చెప్పుకోవాలంటే NTU సింగపూర్. ఆ అడ్మిషన్స్ కొంచెం టఫ్ ఉంటాయండి రెగ్యులర్ కంటే కూడా. సరే పక్కన పెట్టండి 4 కాలేజీలు. నెక్స్ట్ వచ్చేటప్పటికి జనరల్గా కొన్ని ఐవీ లీగ్స్ మీకు ఉంటాయండి. ప్రిన్స్టన్ యూనివర్సిటీ కానివ్వండి, అలాగే కార్నెల్ యూనివర్సిటీ, 2 ఏవైతే ఉన్నాయో ఐవీ లీగ్స్లో కంప్యూటర్ సైన్స్లో డెఫినెట్గా 2 బెటర్ కాలేజెస్ అండి. నెక్స్ట్ మీకు హార్వర్డ్ వస్తుంది. హార్వర్డ్ అంటే అంత స్ట్రాంగెస్ట్ CS డిపార్ట్మెంట్ కాదు కంపేర్డ్ టు ప్రిన్స్టన్ అండ్ కార్నెల్ జనరల్గా. సో ఇది జనరల్గా మీరు అలాగే దాంతోపాటుగా ఉన్నటువంటి చూస్తే మేరీల్యాండ్ యూనివర్సిటీ కాలేజ్ పార్క్ కొత్తగా CS బిల్డింగ్, చాలా న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగింది. హ్యూజ్ రిక్రూట్మెంట్ జరిగింది, చాలా హ్యూజ్ ఫండింగ్ దాని మీద డంప్ చేయడం జరిగింది. చాలా మంచి రీసెర్చ్ జరుగుతుందండి. మేరీల్యాండ్ కాలేజ్ పార్క్ ఏదైతే ఉందో అది కానీ, లేకపోతే మిచిగాన్ అన్ హార్బర్, అది పబ్లిక్ యూనివర్సిటీ, కొంచెం జనం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా కొంచెం మంచి రీసెర్చ్ గ్రూప్స్ ఉన్నాయని మనం చెప్పొచ్చు. అఫ్కోర్స్ ఇది కాకుండా కాల్టెక్ అనేది ఇంకా స్టెమ్లో నెంబర్ 1, బట్ ఓవరాల్గా అది ఫిజిక్స్, మ్యాథ్స్ అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి CS డిపార్ట్మెంట్ మిగతా కాలేజీలు అంత స్ట్రాంగ్గా CS డిపార్ట్మెంట్ రీసెర్చ్ పర్స్పెక్టివ్లో మిగతా డిపార్ట్మెంట్ అంత స్ట్రాంగ్ ఉండదు. బట్ కాల్టెక్ డెఫినెట్గా రెగ్యులర్ ప్రోగ్రామ్, చాలామంది డ్రీమ్ కాలేజ్ అంటే డెఫినెట్గా కాల్టెక్ అంటేనే రీసెర్చ్ యూనివర్సిటీ, ఇంకా దానికి వేరే ఆల్టర్నేటివ్ నేమే ఉండదు ఆ పర్టికులర్ కాలేజీకి. సో కాల్టెక్ ఇవంతా కూడా ఒక గ్రూప్ కింద మనం చెప్పొచ్చు అండి. అట్లా కాకుండా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ కానీ SG కానీ, లాస్ ఏంజల్స్ SGలో 2 కూడా మోరల్లెస్ సమానంగానే బెటర్గానే ఉంటాయండి. SGలో కొంచెం బెటర్గా ఉంటాయని చెప్తారు. లాస్ ఏంజల్స్ కొంతమంది ఆ 2 ఒకటేనండి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే మీరు వెళ్ళి ఏరియా అయితే రీసెర్చ్ అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ రీసెర్చ్ ఏరియాకి మీరు చూసుకోవచ్చు. బట్ సదరన్ కాలిఫోర్నియా వచ్చారు 2 తర్వాత సదరన్ కాలిఫోర్నియా అండి. అంటే ఇవన్నీ కూడా కాలిఫోర్నియా ఏరియాలో ఉంటాయండి. UCSD కానివ్వండి, UC బర్క్లీ కానివ్వండి, కాల్టెక్ కానీ, ఆల్మోస్ట్ 4 కూడా. సో ఇది కాకుండా మీరు చూసుకున్నట్లయితే నెక్స్ట్ పెన్నీ అండ్ కొలంబియా, ఇవే ఐవీ లీగ్స్. బట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పెన్నీ అండ్ ఐవీ లీగ్, పెన్నీలో కొత్తగా ఫస్ట్ టైం లాంచ్ చేశారండి. UGలో కూడా ఫస్ట్ టైం ఇన్ 2024లోనే. బట్ డిపార్ట్మెంట్ నెమ్మదిగా వాళ్ళు కూడా బాగానే డెవలప్ చేసుకుంటూ వెళుతున్నారు. సో కొలంబియా కోర్స్ అది చాలా బిగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూయార్క్లో ఉంది కాబట్టి కొలంబియా కూడా బాగానే ఉంటుంది. బట్ ఇంతకుముందు చెప్పినంత అంత స్ట్రాంగ్ ఉండదు అది ఐవీ లీగ్ ఇప్పటికీ కూడా. సో అట్లాగే సదరన్ కాలిఫోర్నియాలో కొన్ని ఏరియాస్ మాత్రం చాలా స్ట్రాంగ్గానే రీసెర్చ్ జరుగుతుందండి. కొన్ని ఏరియాస్ మాత్రమే అది క్లియర్గా చూసుకుని మీ ఏరియాలో అయితే మీకు ఉందో ఆ ఏరియాకి సంబంధించి అది ఉంటే మీరు డెఫినెట్గా అక్కడికి వెళ్ళినంత బాగానే ఉంటుంది. జూక్ కానీ, ఏలు కానీ, లేకపోతే జాన్ హాప్కిన్స్ కూడా మెడికల్కి చాలా నెంబర్ 1 కాలేజీ తెలిసిందే. బట్ CS డిపార్ట్మెంట్ బాగా స్ట్రెంగ్తన్ చేస్తున్నారండి. రైస్ యూనివర్సిటీ ఒకటి ఉందండి. రైస్ యూనివర్సిటీలో కూడా అది ఒకప్పుడు అది లిబరల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. UG ఫోకస్డ్ కాలేజ్ అండి రైస్ అనేది. అసలు రైస్ కాలేజీలో సీట్ రావడం చాలా కష్టం. అసలు UG చూడడానికి అది మీకు చాలామంది తెలియదు ఆ కాలేజీ పేరు. బట్ US న్యూస్లో అది టాప్ 20లోనే ఉంటుంది. బట్ అసలు చాలా కష్టం అండి అది సీట్ రావడం. ఎందుకంటే అది సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ తర్వాత మేజర్ సెలక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది ప్యూర్ ఫ్లెక్సిబిలిటీ ఉన్నటువంటిది ఇది. దాని క్రైటీరియా డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్గా. బట్ అక్కడ కూడా CS డిపార్ట్మెంట్ చాలా స్ట్రెంగ్తన్ అయింది. ఆల్మోస్ట్ అక్కడ ఉన్న ఫ్యాకల్టీ అందరూ కూడా మీకు PhDs, పోస్ట్ డాక్స్, MIT, స్టాన్ఫోర్డ్, ఐవీ లీగ్స్, టాప్ మోస్ట్ టైర్ 1, టైర్ 2లో చదివినటువంటి ఫ్యాకల్టీ ఉంటారండి. చాలామంది ఇండియన్స్ కూడా ఉన్నారండి మీకు అట్లా. సో అలాగే యుమాస్ ఆమ్రెస్ట్ ఉందంటే యుమాస్ ఆమ్రెస్ట్లో కూడా కొంచెం మంచి డిపార్ట్మెంట్ బాగానే డెవలప్ అయింది. పర్డ్యూ కానివ్వండి, విస్కాన్సన్ ఇలా ఉంటాయండి. అంటే ఇంచుమించుగా మీకు ఒక 20-25 కాలేజీల వరకు కూడా మీకు చెప్పడం జరిగింది నేను. ఈ పర్టికులర్ కాలేజీల్లో కానీ మీకు ఎక్కడన్నా కంప్యూటర్ సైన్స్ MS కానీ, PhD కానీ మీరు అనుకున్న ఏరియాలో సీట్ వచ్చినట్టయితే డెఫినెట్గా మీరు ప్రిఫర్ చేసి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి. మిగిలిన కాలేజెస్ కొన్ని ర్యాంకింగ్లో ఉన్నప్పటికీ కూడా అంత వీటికి ఉన్నంత డెప్త్ క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు న్యూయార్క్ యూనివర్సిటీ ఉందండి, మామూలుగా కనపడుతుంది, బట్ డిఫరెంట్ ఉంటుంది. నార్త్ వెస్ట్ యూనివర్సిటీ కానీ అవన్నీ మంచివే కాదని చెప్పను, కానీ ఇది వేరండి. దీస్ ఆర్ ఎక్స్క్లూసివ్లీ సిఎస్కి ఫోకస్డ్గా ఉన్నటువంటి ఏరియాస్ అండి. బిగ్ ఫోర్ ఈజ్ నో డౌట్. తర్వాత నేను చెప్పినటువంటి 4 కానివ్వండి, ఆ 4 కాకుండా మిగిలిన ఇంకొక 4 or 5 చెప్పాను. ఓవరాల్గా మీకు ఒక 30 కాలేజెస్ వరకు చెప్పాను. ఈ కాలేజెస్లో మాత్రం డెఫినెట్గా మీరు ట్రై చేయండి. అప్లై చేసినప్పుడు జనరల్గా ఒక 20-15 అప్లై చేస్తే తప్ప ఇందులో 2-3 రావండి. చాలా టఫ్ ఉంటాయి కాంపిటీషన్. అది అప్లై చేసినప్పుడు మాత్రమే అది తెలుస్తుంది. విన్న వాళ్ళకి అర్థం కాదు. ఈ వీడియో విన్నప్పుడు అర్థం కాదు ఆ కాలేజీ అడ్మిషన్ ఎంత టఫ్. ఏదో మీరు అప్లై చేసి ఏదో ఒక కన్సల్టెంట్, ఏ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళండి భారతదేశంలో ఈ కాలేజీలకు అప్లికేషన్ పెట్టరండి వాళ్ళు. మీరు వెళ్ళి నాకు బిగ్ 4లో కావాలి, లేకపోతే కాల్టెక్లో కావాలి,
లేకపోతే నాకు బర్క్లీలో కావాలి, లేకపోతే నాకు వాషింగ్టన్ సియాటిల్లో నాకు అడ్మిషన్ నాకు అవసరం ఉంది, ఇట్లా అడిగి చూడండి, కనీసం భయపడతారండి వాళ్ళు. లేదంటే మిమ్మల్ని ఇస్తారని చెప్పి మోసం చేసి మీ దగ్గర ఏదో డబ్బులు తీసుకుని సంవత్సరం వేస్ట్ చేసే అవకాశం ఉంటే లాస్ట్లో అది ట్రై చేసాను రాలేదండి దీనికి వెళ్ళమని చెప్తారు. బట్ వీటికి మీరు ఓన్గానే రీసెర్చ్ చేసుకుని ఓన్గానే చేసుకుని ప్రొఫైల్ బిల్డ్ చేసుకుని చక్కగా ఆ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే రీసెర్చ్ ఉంటే సరిపోతుంటే అది కూడా ఎలాంటి మ్యాగజైన్లో పబ్లిష్ అయింది, దాని ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఏంటి, సైటేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అట్లాంటివి మీరు చక్కగా ప్లాన్ చేయండి. ప్రొఫైల్ సరిగ్గా లేకపోతే 1-2 years అవసరమైతే ఎక్కడెక్కడన్నా రీసెర్చ్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎవరైనా రిక్వెస్ట్ చేసుకుని వెళ్ళడం కానీ, లేదంటే ఏదైనా ఐఐటీస్లో ఏదైనా 1-2 years రీసెర్చ్ చేయడం కానీ, IITsలో కానీ, లేకపోతే ఏదైనా మంచి జాబ్ ఎక్స్పీరియన్స్ రీసెర్చ్ వింగ్స్లో జాబ్ చేయడం కానీ. చాలామంది వీళ్ళందరూ కూడా ఎలా ఉంటుందంటే మీకు మైక్రోసాఫ్ట్ ఉందండి, రీసెర్చ్ డిపార్ట్మెంట్ వింగ్ ఉంది, మైక్రోసాఫ్ట్ స్కాలర్స్ అని ప్రోగ్రామ్ ఉంటాయి. జనరల్గా మైక్రోసాఫ్ట్లో కానీ మీరు చేశారనుకోండి రీసెర్చ్ వింగ్లో 2-3 years చేశారనుకోండి, PhD ఆర్డర్ స్పాన్సర్ చేసేస్తాడు. లేదు ఆల్రెడీ మీరు ఏదైనా ఒక ఇండస్ట్రీలో మీరు ఏదైనా ఆల్రెడీ చేస్తున్నారనుకోండి, ఎక్కడైనా ఏదైనా జాబ్ ఏదైనా వాళ్ళు స్పాన్సర్ చేసి వాళ్ళు జనరల్గా మైక్రోసాఫ్ట్కి లేదా గూగుల్కి అమెజాన్కి రీసెర్చ్ డిపార్ట్మెంట్కి పంపిస్తూ ఉంటారు. అక్కడికి వచ్చి కూడా మీరు రీసెర్చ్ చేయొచ్చు. రీసెర్చ్ అనేది కాలేజీలోనే చేయాలనేది వీళ్ళందరికీ టైఅప్స్ ఉంటాయి. PhD వాళ్ళు కూడా మీకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉంటాయండి, రీసెర్చ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అంటారండి. ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే హ్యూజ్ ఫండింగ్ జరుగుతుందో వాటికి పంపిస్తారు. నచ్చితే ఈ వర్క్ అక్కడ క్యారీ అవుట్ చేయొచ్చు, అక్కడ ప్రాబ్లం తీసుకొచ్చి కాలేజీలో క్యారీ అవుట్ చేయొచ్చు అండి. ఆ ఫ్లెక్సిబిలిటీ మీకు US యూనివర్సిటీస్లో చాలా ఎక్కువ. అంటే మీరు USలో ఎలాంటి ప్రాబ్లం మీరు తీసుకుని చేసినా టాప్ కాలేజెస్లో అది డెఫినెట్గా ఇండస్ట్రీ ప్రాబ్లం అయి ఉంటుంది. ఆ ఇండస్ట్రీకి మనీ ఫండింగ్ వాళ్ళు ఇస్తారు, ఇండస్ట్రీస్ ఇస్తారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉంది, లేకపోతే మీకు ఏవైతే గూగుల్ కానీ లేకపోతే ఫార్మా ఇండస్ట్రీస్, చాలా బిగ్ ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళే మీ ఫండింగ్. ఇప్పుడు జార్జియా టెక్లో ఉన్న ఫండింగ్లో 30% ఫార్మా ఇండస్ట్రీస్ ఇచ్చినటువంటి మనీ. అర్బానా ఛాంపియన్ మీరు తీసుకున్న, మీకు ఈవెన్ బర్క్లీలో ఉన్నటువంటి రీసెర్చ్ జరుగుతున్న ఏదైతే ఉందో మెడికల్ ఇండస్ట్రీస్ కానీ ఏవైతే ఉంటాయో వాళ్ళ ఫండింగ్ వాళ్ళు చేస్తూ ఉంటారండి. ఫండింగ్ చేసినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ని వాళ్ళు స్పాన్సర్ చేస్తారు, లేదా మన స్టూడెంట్స్ని అక్కడికి పంపించి అక్కడ వర్క్ చేసి ఆ ప్రాజెక్ట్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ క్యారీ అవుట్ చేయడం ఇట్లా ఉంటుందండి. అంటే ఇట్స్ నాట్ వన్ వే, ఇది బోత్ వేస్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. క్లోజ్గా ఉన్న కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో, యాజ్ ఆన్ డేట్ ఉన్నటువంటి రీసెర్చ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, LLM కానీ NLP కానీ లేదా లింగ్విస్టిక్స్ మీద బాగా జరుగుతున్నాయి ఇప్పుడు యాక్చువల్గా. ఇలాంటి ఏరియాస్ ఏవైతే మీకు ఉన్నాయో ఆ ఏరియాస్ సంబంధించిన రీసెర్చ్ చేస్తారు. కాబట్టి మీకు ఇంటర్న్షిప్స్ కానీ జాబ్స్ కానీ ఇండస్ట్రీస్లో మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు. మళ్ళీ PhD అన్నాను కదా, ఇదేదో అకాడమిక్స్కి వెళ్ళాలా పాఠాలు చెప్పాలనుకుంటారు, ఇది ఒక అమాయకత్వం కాదండి. ఇండస్ట్రీ అసలు 100 మంది PhD చేస్తే అమెరికాలో 2-3 అకాడమిక్స్లోకి వెళ్తారు. అంత టఫ్, అకాడమిక్స్లో ఫ్యాకల్టీ అవ్వడం అంత ఈజీ కాదు. మిగిలిన అందరూ ఇండస్ట్రీస్కి వెళ్తారు. సో అందువల్ల ఏంటంటే సార్ 5 years 6 years వర్తా కాదా, దానివల్ల ఉపయోగం ఉందా లేదా అంటే లాంగ్ టర్మ్లో కొంత బెనిఫిట్ ఉంటుంది. కొంతమంది MS చేసినా కూడా సరిపోతుంది, PhD అక్కర్లేదు 5 yearsలో. ఆ టైంకి వీళ్ళు శాలరీ సంపాదించేస్తారు. ఇలా ప్లస్ మైనస్ చాలా ఉంటాయండి. సపరేట్గా ఎప్పుడైనా నేను వీడియోలో చెప్తాను. MS చేసి ఆపాలా, PhD చేయాలా, అసలు PhD చేయడం వల్ల ఇండస్ట్రీలో మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయా, లాంగ్ టర్మ్ గ్రోత్ ఉంటుందా లేదా, ఎలాంటి ఏరియాలో చేయాలన్నది వేరే ఏదైనా సపరేట్గా మనం మాట్లాడుకున్నప్పుడు ఆ టాపిక్లో మనం దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఓన్లీ MS PhD మీరు US ఎవరైతే అప్లై చేద్దామని డిసైడ్ అయ్యారో ఈ కాలేజెస్కి దయచేసి అప్లై చేయండి. చాలామంది అడుగుతున్నారు Tier 1 కాలేజీలో ఏంటి సార్, Tier 2 కాలేజీలో ఏంటి అని అడుగుతున్నారు. నేను Tier 1 Tier 2 రెండు కూడా చాలా క్లియర్గా చెప్పాను. నేను ఈ కాలేజీలో ట్రై చేయండి. మీరు Tier 6కి Tier 7కి వెళ్ళిపోద్దు. మీరు జనరల్గా అలాగే వెళ్తారు, నేను చెప్పిన ఎన్నరో. బట్ నేను చెప్పి అట్లీస్ట్ పేర్లు చూసుకుని కనీసం ఇందులో కొంతమందిని ఆలోచన చేసి ఈ కాలేజెస్కి ట్రై చేసి చక్కగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 UPSC పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, MTech, MBA, ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MA సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో UPSC నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, GMAT ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ, లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు
ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.